కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే నల్గొండలో కీలకం. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ని మోస్తున్నారు. వాళ్ళ సొంత సంపాదననే జనాలకు ఖర్చు పెడుతుంటారు. అయితే ఆ సంపాదన రాజకీయ పరంగా సంపాదించుకున్న కాంట్రాక్టుల వల్ల అని విపక్షాలు విమర్శించిన ఎవడి వ్యాపారం వాడిదే. దాంట్లో అది ప్రజలకు ఖర్చు పెట్టాలని లేదు కదా. ఆ విధంగా వీళ్ళిద్దరికీ పబ్లిక్లో మంచి పేరే ఉంది. అందులో పేదరికం ఎక్కువగా ఉండేటటువంటి నల్గొండ జిల్లా అయ్యేటప్పటికీ వీళ్ళ మీదన ఆ విధమైనటువంటి హోప్ ఎక్కువగానే ఉంది. అందుకని వీళ్ళ పట్టు గట్టిగానే ఉంటుంది. అయితే ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ మధ్యన భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి కరెక్ట్గా అప్పట్లో ఆయన బీజేపీలోకి వెళ్ళడం వల్లనే ఆ రోజున ఉప ఎన్నిక జరిగింది. ఆ మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి పాలవ్వడం, ఆ తర్వాతన బీజేపీలో చివరిదాకా ఉండి ఇక అది గెలవదనుకోగానే కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కాంగ్రెస్ గెలుస్తుందన్న నమ్మకం రాగానే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, కానీ అది బీజేపీకి